కడప జిల్లా జమ్మలమడుగులో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జమ్మలమడుగు పట్టణంలోని అభిరుచి బృందావన్ హోటళ్లలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారిని హరిత ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె హోటల్లోని కిచెన్లను నిల్వ ఉంచిన చికెన్, వేడి ఆయిల్లను, మసాలా పౌడర్లను పరిశీలించారు. ఆహార పదార్థాలలో వాడే మసాలా దినుసులు, ఆయిళ్ల శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపించారు. కిచెన్లలో అపరిశుభ్రతపై నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. రెస్టారెంట్, హోటళ్ల పరిశుభ్రతపై నిర్వాహకులకు పలు సూచనలు తెలిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జమ్మలమడుగు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ హరిత మాట్లాడుతున్నాను. ఇక్కడ మనకు అభిరుచి రెస్టారెంట్ అని జమ్మలమడుగులో ఒక హోటల్ అండి. దీనిపైన మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకొని ఇక్కడికి తనిఖీ నిమిత్తం రావడం జరిగింది. జిల్లా ఆహార భద్రతా అధికారి వారైన అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి ఇన్స్పెక్షన్ కి రావడం జరిగింది. ఇక్కడ ఆహార వినియోగానికి వాడే ఫుడ్ ఐటమ్స్ కానీ, రా మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేశాము. తర్వాత రిఫ్రిజిరేటర్ ని కూడా ఇన్స్పెక్షన్ చేశాము. అక్కడ ఏదైనా నిల్వ ఉన్న చికెన్ ఏదైనా ఉందా అని చెక్ చేశాము. తర్వాత ఉడుకుతున్న ఆయిల్ టీపీసీ మీటర్, టోటల్ పోలార్ కాంపౌండ్స్ అనేసి ఈ టీపీసీ మీటర్ ఒకటి ఉంటుంది. దాని ద్వారా టీపీసీ మీటర్ ఆయిల్ ని చెక్ చేయడం జరిగింది. తర్వాత ఆయిల్ బేస్ చేసుకొని 25% కంటే అధికంగా ఉన్నచో వారికి అక్కడికక్కడే కేసు కట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆయిల్ చెక్ చేసినట్లయితే ఆయిల్లో అయితే స్వచ్ఛమైన ఆయిల్ అని తేలింది. టీపీసీ మీటర్ ద్వారా చెక్ చేయడం ద్వారా రీడింగ్స్ ని బేస్ చేసుకొని చెప్తున్నాము. రీడింగ్స్ రికార్డెడ్ గా ఫోటో కూడా తీసుకున్నాము. తర్వాత రా మెటీరియల్స్ ఏవేవి వాడుతున్నారు అనేసి చికెన్ మసాలా, తర్వాత సాల్ట్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాము. అక్కడ మాకు కొన్ని డౌట్ బేస్ చేసుకొని డౌట్ మీద కొన్ని ఆహారం ఐటమ్స్ రా మెటీరియల్స్ ని చెక్ చేసాము. చెక్ చేయడానికి కొన్ని ఐటమ్స్ ని మేము రికార్డెడ్ గా ల్యాబ్ పంపిస్తున్నాము. 14 days లోపల ఆ ఐటమ్స్ యొక్క నివేదిక రాగానే, రిపోర్ట్ రాగానే మేము దాని మీద చర్య తీసుకుంటామండి. తర్వాత సాసులంట, తర్వాత చికెన్ కబాబ్ కి వాడుతున్న కార్న్ ఫ్లోర్, తర్వాత సాల్ట్ లో కూడా ఏదైనా టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారా అని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించడానికి ఈ ఐటమ్స్ అన్ని కూడా రా మెటీరియల్స్ కూడా ల్యాబ్ కు పంపిస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే వీరికి ట్రేడ్ లైసెన్స్, ప్రస్తుతానికి ఉన్న డాక్యుమెంట్స్, ట్రేడ్ లైసెన్స్, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చేసే సర్టిఫికేట్, తర్వాత వచ్చేసి జిఎస్టి సర్టిఫికేట్ ఉన్నాయి. వీరికి ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇష్యూ చేస్తున్నాము. ఇక్కడ కొన్ని లోపల కిచెన్ లో వెళ్ళి చూసినట్లయితే కొంచెం హైజీనిక్ కండిషన్స్ సరిగా లేనందువలన ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తున్నాము. తర్వాత ఈ శాంపుల్స్ కూడా సేకరించి ల్యాబ్ కి పంపించి నెక్స్ట్ నిర్ధారణ రిపోర్ట్ రాగానే నెక్స్ట్ చర్య అయితే ఖచ్చితంగా తీసుకుంటామండి. ధరల విషయం వచ్చేసి వాళ్ళు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సపరేట్ గా ఉంటుంది. సో వాళ్ళకి చెప్పాలి. ధరల విషయం అయితే దానికి మేము కాదు. కానీ లైసెన్స్, వ్యాలిడ్ ఫుడ్ లైసెన్స్ లేదు. తర్వాత దానికి నోటీస్ ఇష్యూ చేస్తున్నాను. కానీ నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఏంటి, పసుపు పొడి డౌట్ వచ్చింది. లూజ్ చేసి అమ్ముతున్నాడు. ఆ పసుపు పొడిలో ఏం కలిపాడో ఏమో నాకు డౌట్ వచ్చి నేను ఆ పసుపు పొడి తీశాను. సాల్ట్ కూడా టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారా లేదా, దాంట్లో ఏమైనా కల్తీ ఉందా అనేసి నాకు అనుమానాస్పదం వచ్చి, కార్న్ ఫ్లోర్ కూడా చికెన్ కబాబ్ ఐటమ్స్ కి వాడుతున్నారు కదా, అది కూడా ఏమైనా దాంట్లో కూడా ఏదైనా కల్తీ ఏమైనా ఉందా అని నిర్ధారణ కోసం శాంపుల్స్ సేకరించాం. తర్వాత 14 రోజులు వెయిట్ చేసాము. అంత లోపలే రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని వెంటనే కేసు కట్టడం అయితే జరుగుతుంది.